సుగాలి ప్రీతి కేసుకు సంబంధించిన అంశం కావచ్చు, అట్లాగే ఈ 30,000 మంది కిడ్నాప్కు గురయ్యారు, అపహరించబడ్డారు అని చెప్పేసి వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు కావచ్చు, దానిపైన ఈ ఆర్ఎంపీ డాక్టర్ ఏదో కౌంటర్గా మాట్లాడే ప్రయత్నమో లేకపోతే ఇంకొంచెం ఏమైనా సరే ఇంకొక అడుగు ముందుకేసి గౌరవం లేకుండా మాట్లాడటం ఏదో జరిగింది. సో ఇది చూసి తట్టుకోలేకపోయారు జన సైనికులు. సాధారణం, ఎందుకంటే వాళ్ళకి అభిమానం కొంచెం ఎక్కువగా ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రాణం కాబట్టి. సో ఈ తరహాలో ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఆర్ఎంపీ డాక్టర్, అతని పేరు గిరిధర్ అట. సో అతని ఇంటిపైకి వెళ్ళటం, ఇంట్లో ఆ వస్తువుల్ని పగలగొడటంతో పాటుగా ఈయన్ని వాయికోటు కొట్టేసి చివరికి మోకాళ్ళ దండ వేయించి మాట్లాడిచ్చారు, క్షమాపణ చెప్పించారు. అది ఎట్లా చెప్పాడు ఒకసారి మీరు చూడండి. ఇక్కడ మేము మాట్లాడింది తప్పు, నేను మాట్లాడిన తప్పు మళ్ళీ చెప్పు ఇంకోసారి గట్టిగా. నేను మాట్లాడిన తప్పు మళ్ళీ మాట్లాడను సార్. ఎవరు మాట్లాడించమన్నారు? వెనకాల ఎవరు లేదు సార్, వాస్తవం చెబుతాను. ఎవరు లేదు సార్, ఎవరు లేదు సార్, నేను ఒక్కడే సార్ మాట్లాడింది. ఆ రోజు వాస్తవం. నన్ను ఎవరు మాట్లాడు యాంకర్ రమ్మని మాట్లాడమన్నాడు సార్. తిట్టమలేదు సార్, నన్ను తిట్టమలేదు సార్, తిట్టమల్లా యాంకర్ తిట్టమన్నాను. తప్పు నేను తప్పు ఆయన వాస్తవం. తాగేసి ఉన్నావా? తాగేసి తప్పు మాట్లాడాను, తప్పు ఆడాను సార్.